ఆనంది ఆగు. ఏంటక్క, ఏమైంది? మురళీ జయంతి మధ్యాహ్నం కంపెనీలో పార్టీ ఇచ్చి నిన్ను కూడా వడ్డించమంటే అశ్విన్ మనసు గాయపడేలా మాట్లాడావంటగా. దాన్ని చూస్తావేంటే? నిన్ను అడుగుతుంటే అందరి ముందు అశ్విన్ని అలా అవమానించడమేంటి? నీకు అంత పొగరేంటి? అక్కడ వార్త అప్పుడే ఇక్కడికి మోసేసావా సౌందర్య? ఇదేం బాగోలేదు. అశ్విన్ అన్నా, నన్ను ఈ హాస్టల్లో చేర్చింది నీ గురించి చెప్పడానికే. అంటే అదే పనిలో ఉంటావా? తప్పు నువ్వు చేసి పాపం దాన్నంటావేంటే? నేనేం తప్పు చేశానక్క? అశ్విన్ని అలా తీసి పారేసి మాట్లాడడం తప్పు కాదా? ఇవ్వాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అర్థం చేసుకుంటావని చూస్తుంటే అసలు నువ్వు ఎప్పటికీ మారేలా అనిపించట్లేదు. అందరి ముందు ఎగిరెగిరి పడుతూ నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు. చెల్లివని గారభంగా చూసుకుంటున్నాను కదా, అదే నీ పొగరు. నువ్వు నీ ప్రవర్తన ఇలాగే ఉంటే ఆ తర్వాత నిన్ను కొట్టి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అమృత, ఆనంద్ మీద ఎందుకింత కోపం? మేడం, ఇదేం చేసిందో మీకు తెలుసా? అంతా విన్నాను. ఆనందితో నేను మాట్లాడాలి. మీరిద్దరు లోపలికి వెళ్ళండి. అది కాదు మేడం. లోపలికి వెళ్ళమని చెప్పానుగా. ఏంటి ఆనంది ఇది? అసలు నీ సమస్య ఏంటి? మేడం గారు, నాకు నేనే ఒక పెద్ద సమస్య. నా విషయంలో జరిగిన ఒక దారుణం గురించి పైకి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక బాధపడుతూ అందర్నీ ఇలా బాధ పెడుతూ ఉంటున్నాను. అదే నా సమస్య. చూడానంది, జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ పోరాడుతూ ముందుకు సాగాలే తప్ప ఇలా ఒక్కచోటే ఆగిపోకూడదని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఎలా ఆనంది? అందర్నీ బాధ పెడుతున్నావని తెలిసినప్పుడు ఇలాగేనా ప్రవర్తించేది? నీ విషయంలో జరిగింది అంత తేలిగ్గా తీసుకునేది కాదు, అది అందరికీ తెలుసు. కానీ దాని గురించి ఆలోచిస్తూ నీలో నువ్వే కుమిలిపోతుంటే నువ్వు ఏమైపోతావని మా అందరి ఆందోళన. సరే, నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పు. నిన్నే ఆనంది అడుగుతున్నది, చెప్పు. నాకు న్యాయం కావాలి. అశ్విన్ నాకు కట్టిన ఈ తాళిని మా ప్రేమకు తగ్గ ఫలితం అనుకోవాలో, ఇలాంటి సమయంలో తాళి కట్టి అశ్విన్ తనకి తాను ద్రోహం చేసుకుంటున్నాడని ఏడవాలో అర్థం కావడం లేదు మేడం గారు. నన్ను, నా కుటుంబాన్ని నడి వీధిలో నిలబెట్టిన ఆ నీచుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ విశ్వంగాడు ఎక్కడున్నాడో తెలియాలి. వాణ్ణి పట్టుకొని ఆ రోజు ఏం జరిగిందో పాడు చేతే బయట పెట్టించాలి. ఆ తర్వాత నన్ను పాడు చేసిన వాడిని ఈ చేతులతో శిక్షించాలి. ఆ తర్వాతే నా గురించి నేను ఆలోచించుకుంటాను. చూడానంది, ఆ విశ్వానికి సంబంధించిన ఎవరైనా నీకు తెలుసా? ఆ వైపు ఎప్పుడైనా ప్రయత్నించావా? అలా ఎవరైనా తెలుసా? తెలుసు మేడం గారు. ఎవరు? విశ్వం భార్య వనజ. నేను ఆ వనజతో ఒక్కసారి ఫోన్ మాట్లాడాను. తనేమంది? విశ్వం పేరు చెప్పగానే ఫోన్ కట్ చేసింది. ఆ వనజ నంబరు ఇంకా నీ దగ్గర ఉందా? ఉంది మేడం గారు.